రాజీవ్ విద్యా మిషన్ ఖజానాలో ఇబ్బడి ముబ్బడిగా డబ్బులుండడంతో అధికారులు అడ్డగోలుగా ఖర్చు చేస్తున్నారు. సాధారణ బిల్లుల పరిశీలనను సైతం పొరుగు సేవల సంస్థకు అప్పగించి కోట్లు ధారపోస్తున్నారు. సదరు సంస్థ తూతూ మంత్రంగా తనిఖీలు చేస్తూ గుడ్డిగా ఆమోదముద్రలు వేస్తోంది. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం కేంద్రం రాష్ట్రానికి భారీగా నిధులు అందిస్తోంది. గతేడాది వివిధ పనుల కోసం విద్యాశాఖ కోట్ల రూపాయలను పాఠశాలలకు మంజూరు చేసింది. విడుదల చేసిన నిధులతో చేపట్టిన పనుల తనిఖీ, ఖర్చుల తీరును పరిశీలించడానికి హైదరాబాద్ కు చెందిన ఓ పొరుగు సేవల సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 85,000కు పైగా ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఈ సంస్థ ఆడిట్ సిబ్బంది తనిఖీలు చేయాల్సి ఉంది. దీనికోసం ఒక్కో పాఠశాలకు 300 రూపాయల చొప్పున 3 కోట్ల వరకు చెల్లించనున్నారు. సదరు ఆడిట్ సిబ్బంది పాఠశాలలకు వెళ్లి రసీదులను, క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించాల్సి ఉండగా మండల కేంద్రాల్లో కూర్చుని పని కానిచ్చేస్తున్నారు. స్కూల్ టు స్కూల్ ఇంతకుముందు చేసినాం సార్. అయితే కొంచెం రూట్ ప్రాబ్లం ఉండడం వల్ల ఎంఈఓ సార్ని కన్సల్ట్ చేసి కొంచెం రిక్వెస్ట్ చేయడం వల్ల ఒక 20 స్కూల్స్ అంటే కొన్ని స్కూల్స్ ఇక్కడ చేయడం జరిగింది, కొన్ని స్కూళ్ళకి వెళ్ళి చేయడం జరిగింది సార్. సర్వశిక్ష అభియాన్ నుంచి 2 days ఇస్తున్నారు మాకు టైము. 2 daysలో మొత్తం స్కూల్స్ అన్ని లిస్ట్ ఇచ్చేసి 2 daysలో కంప్లీట్ చేయమంటున్నారు. మరి ఎలా సార్ అని రిక్వెస్ట్ చేస్తే, సార్ ఓకే సార్, మీరు 2 daysలో అయితే మా మండలం కవర్ కాదు, ఎగ్జామ్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మరి ఏమన్నా వీలుంటే ఇక్కడికి ఏమైనా చేస్తారంటే ఓకే సార్ అని చెప్తే మేము చేయించాం సార్. దాదాపు ఇప్పటికి ఒక 60% స్కూల్స్ అయిపోయాయి. నిధుల విడుదలకు సంబంధించి పర్యవేక్షణ కోసం రాజీవ్ విద్యా మిషన్ కార్యాలయాల్లో అకౌంట్స్ అధికారులు ఉన్నప్పటికీ పొరుగు సేవల సంస్థలను ఉపయోగిస్తున్నారు. ఆ సంస్థలు కోట్ల రూపాయలు తీసుకుంటున్నా తనిఖీలు సరిగ్గా చేయకపోవడం వల్ల సొమ్ము నిరుపయోగమవుతుంది.